16వ అధ్యాయం 63వ సర్గ. రెక్కలు వచ్చిన సంపాతి. వాస్తవార్థం చెప్పిన ఆ మునీశ్వరుడు అనేక విధాలుగా నన్ను ఓదార్చి వెళ్ళమని చెప్పి లోపలికి పోయాడు. ఆ తర్వాత నేను అతి కష్టం మీద ఆ కొండ మీదకు చేరుకుని మీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. 8000 సంవత్సరాలు గడిచిపోయాయి. ముని మాట నమ్మి ఇంతకాలం ఓర్పుగా కాచుకుని ఉన్నాను. ఆయన దేహాన్ని విడిచి స్వర్గానికి పోయాడు. నేనేమో ధైర్యం విడిచి నానా రకాల చింతలతో అలసి సొలసి దుఃఖంతో ఇలా ఉన్నాను. మరణించాలనుకున్నాను, కానీ చావద్దని మునివాక్యాల జ్ఞప్తికి వచ్చేవి అని ఇలా సంపాతి చెప్తుండగానే వానరులు చూస్తుంటే సంపాతికి రెక్కలు మొలిచాయి. తన రెక్కలను చూసుకుని సంపాతి సంతోషించాడు. ఏ విధంగానైనా సరే, ఎంత కష్టపడినా సరే మీరు సీతాదేవిని వెతకండి. నాకు రెక్కలు వచ్చిన వ్యవహారం చూస్తుంటే మీరు ఆయన చెప్పినట్లు సీతను చూడగలరని నమ్మకం కలుగుతున్నది. నాకు ఆజ్ఞ ఇస్తే నేను ఆకాశ మార్గాన పోతాను అని చెప్పి సంపాతి వెళ్ళిపోగా వానరులు మళ్లీ పౌరుషం తెచ్చుకుని సీతాదేవిని వెతకడానికి అభిజిత్ ముహూర్తానికి ఎదురు చూస్తూ ఆమె ఉన్న దిక్కుకు పయనించారు. 64వ సర్గ. ఈ విధంగా రావణుడు ఉండే స్థలాన్ని సంపాతి చెప్పడంతో అప్పటిదాకా భయపడుతున్న వానరులు దాన్ని వదిలి సంతోషంగా విజృంభించి పొంగిపోతూ గంతులేస్తూ పుణ్యాత్మురాలు సీతను చూడాలన్న కోరికతో సముద్ర తీరాన్ని చేరారు. అక్కడ దక్షిణ సముద్రం ఉత్తర తీరానికి చేరి బలవంతులైన వానరులు ఒకచోట కూర్చుని సముద్రాన్ని తేరిపార చూశారు. వానరుల దేహాలు పులకరించాయి. వివిధ రకాల వికార జంతు సమూహాలతో నిండిన గగుర్పాటు కలిగించే ఆ సముద్రాన్ని చూసి విచారపడి ఇక ఏం చేయాలి అని, ఎలా దాన్ని దాటాలా అని భయపడ్డారు. అలా భయంతో దుఃఖంతో వానర సమూహాలు బాధపడుతుంటే వారిని చూసిన అంగదుడు వారికి ధైర్యం కలిగేట్లు ఇలా చెప్పాడు: వానరులారా, విషాదపడవద్దు. పరాక్రమం చూపాల్సిన సమయంలో దుఃఖపడేవాడికి ధర్మార్థ కామ మోక్షాలలో ఏదీ లభించదు. చేయాల్సిన కార్యం ఎలా చేయాలి అని ఆలోచించాలి అని అంటాడు. వానరులప్పుడు ఈ సముద్రాన్ని దాటేవారెవరు? ఈ వానర సేనను కాపాడటం అంగద హనుమంతులకు ఎవరికి సాధ్యం అని అనుకుంటారు. ఈ కార్యం ఎలా నెరవేరుతుంది? అసాధ్యంగా ఉందే అని విచారపడుతున్న వృద్ధ వానరులను, సేనా నాయకులను సమాధానపరుస్తూ అంగదుడు సంతోషంతో అర్థవంతమైన మాటలతో ఇలా అన్నాడు: సుగ్రీవుడిని సత్యసంధుడిని చేయడానికి ఈ సముద్రాన్ని దాటగల మహాతేజం కలవాడెవరో, నూరామడల సముద్రాన్ని దాటి ఆ వానరుల ప్రాణభయం పోగొట్టగల మహాబలవంతుడు ఎవరో, ఎవరి మహిమ వల్ల ఇక్కడ నుండి పోయి వారి వారి ఇంట్లో భార్యలతో బిడ్డలతో వానరులు సంతోషంగా ఉండగలరో, ఎవరి దయవల్ల మనమందరం సుఖంగా సంతోషంగా మళ్ళీ రామలక్ష్మణును సుగ్రీవుడిని చేరగలమో, అలాంటి సామర్థ్యం గల వానర శ్రేష్ఠుడు సముద్రాన్ని దాటగలవాడు ఉంటే ఆయన వానరులందరికీ ప్రాణదానం చేయుగాక. ఇలా అంగదుడు అనగా విని వారిలో ఒక్కడైనా ఏమీ బదులివ్వలేదు. సైన్యమంతా కదలక మెదలక అలా ఉండిపోవడంతో యువరాజు అంగదుడు మళ్ళీ ఇలా అన్నాడు: వానరులారా, మీరు బలవంతులలో ఉత్తములు, అధిక పరాక్రమం వల్ల పొగడబడిన వారు, గొప్ప వంశంలో పుట్టినవారు. ఇలాంటి మీకు ఎలా పోయినా, ఏ సమయంలో పోయినా పోలేని స్థలం లేదు. ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అందరం కలిసి దాటిపోదామా అని అనుకుంటే అంతా పోలేరేమో అని అనిపిస్తుంది. అంతా దాటగలిగితే అందరం కలిసే పోదాం. ఈ సముద్రాన్ని ఎవరెవరు వారి శక్తి కొలది ఎంత మేరకు దాటగలరో ఆలోచించి చెప్పండి. 65వ సర్గ. అంగదుడి మాటలకు జవాబుగా గవయుడు, గవాక్షుడు, సుసేనుడు, ద్వివిధుడు, మైందుడు, గజుడు, జాంబవంతుడు, గంధమాదనుడు, శరభుడు ఇలా అన్నారు: గజుడు తాను 10 ఆమడల సముద్రాన్ని దాటగలనన్నాడు. గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమానుడు 50, మైందుడు 60 ఆమడలు దాటగలమని చెప్పారు. ద్వివిధుడు 70 ఆమడలు, సుయేషుడు 80 ఆమడలు దాటగలమని అన్నారు. ఆ తర్వాత జాంబవంతుడు ఇలా అన్నాడు: కపులారా, నాకు పూర్వం గమన శక్తి ఉండేది. ఇప్పుడు చాలా ముసలివాడిని అయ్యాను. యవ్వనం పోయింది. ఏది ఎలా ఉన్నా రామలక్ష్మణులు, సుగ్రీవుడు మనం ఎలాగైనా ఈ కార్యాన్ని సాధిస్తామని నమ్మారు. కాబట్టి దీన్ని ఉపేక్షించరాదు. కాబట్టి ఇప్పుడు నా శక్తి ఆలోచిస్తే 90 ఆమడలు దాటగల భుజశక్తి ఉండవచ్చునేమో అని అనిపిస్తున్నది. నా శక్తి ఇంతేనా అనవద్దు. పూర్వం బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు విష్ణువు త్రివిక్రమావతారం ఎత్తగా నేను వేగంగా ఆయనకు ప్రదక్షిణ చేశాను. మీలాగే నేను వయసులో ఉన్నప్పుడు అసమాన బలం, వేగం కలవాడినై ఉండేవాడిని. ఆ వయసు గడిచిపోయింది. ముసలితనం వచ్చింది. గమనం తగ్గిపోయింది. బలం కూడా తగ్గింది. కాబట్టి నేనెంత ఉత్సాహం చూపినా ఇంతకు మించి పోలేను. 90 ఆమడలు పోవటం వల్ల కలిగే లాభం ఏదీ లేదు. తాత, ఇంత ముసలివాడివైనా 90 ఆమడ దాటగలను అంటున్నావే, నేను 100 ఆమడ పోగలను గాని మరలి రాగలనో లేదో సందేహం అన్నాడు అంగదుడు. అప్పుడు జాంబవంతుడు: వానర శ్రేష్ఠ, నీ శక్తి ఎంత పనైనా సాధించగలదే. 100 ఆమడ కాదు, 1000 ఆమడ కూడా నువ్వు పోగలవు, మరలా రాగలవు. అయినా నువ్వు ఆ పని చేయకూడదు.
రాజు సేవకులతో పని చేయించాలి. కాబట్టి సేవకులు ఊరికే కూర్చుండి రాజుకు పనులు చెప్పకూడదు. ఈ వానర సేనకంతా నువ్వు స్వామివి. వీరంతా నీ సొమ్ము. సొమ్మును సొమ్ము కలవాడు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు. కానీ సొమ్ము ఇష్ట ప్రకారం స్వామి ప్రవర్తించకూడదు. సేవకులు స్వామిని రక్షిస్తేనే వారికి క్షేమం కలుగుతుంది. కాబట్టి సేవకులు తమ క్షేమం కొరకు స్వామిని, తమ రక్ష వస్తువులను తాము రక్షించుకున్నట్లు రక్షించాలి. రాజు సేవకులతో రక్షింపబడవలసిన వాడు. ఇది లోక మర్యాద కాబట్టి మేమంతా ఇక్కడ ఉండి నిన్ను పంపడం మాకు మర్యాద కాదు. అదే కాకుండా ఈ కార్యానికంతా ఆధారం నువ్వే. మా ప్రభువు కుమారుడు అయినందున నువ్వు మాకు ప్రభువువే. కాబట్టి నిన్ను ముందు ఉంచుకుని కార్యం సఫలం చేస్తాం అని చెప్పాడు. అంగదుడు జవాబుగా, తాత, నన్ను పోవద్దంటున్నావు. వేరే వారెవరూ పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మళ్ళీ ప్రయోపవేశమే మార్గమా? చావటం ఎందుకు, ఊరికే పోదామంటావా? సుగ్రీవుడు ఆజ్ఞ నెరవేర్చకుండా అక్కడికి పోతే మన ప్రాణాలుండవు. సుగ్రీవుడు దండించడానికి, రక్షించడానికి సమర్థుడు. గడువు మీరి కార్యం సాధించకుండా పోతే చంపుతాడు. కాబట్టి ఏం చేయాలో చెప్పు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, రాజకుమారా, ఈ కార్యానికి కొరత లేదు. ఈ కార్యం సాధించేవాడిని నేను ఇప్పుడే ప్రోత్సహిస్తాను అని చెప్పి హనుమంతుడిని కార్యోన్ముఖుడిని చేయడానికి ప్రోత్సహించసాగాడు. 66వ సర్గ. ఏం చేయడానికి కూడా ఆలోచన తోచక ముఖాల్లో దుఃఖం పొంగి పొర్లుతుంటే సంతోషంగా లేని వానర సమూహాన్ని చూసి బుద్ధిశాలి జాంబవంతుడు హనుమంతుడితో ఇలా అన్నాడు. సర్వశాస్త్రాలలో ప్రసిద్ధమైన సామర్థ్యం గలవాడా, వానర వీర శ్రేష్ఠుడా, పవననందన, ఎందుకిలా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చున్నావు? రామకార్యంతో నీకు పనిలేదా? నువ్వు బలంలో, పరాక్రమంలో, తేజంలో రామలక్ష్మణ సుగ్రీవులు ముగ్గురికి సమానమైన వాడివి కదా. ఆ ముగ్గురు ఒక ఎత్తు, నువ్వొక్కడివే ఒక ఎత్తు కదా. పక్షిరాజైన గరుత్మంతుడి రెక్కలకు ఎంత బలం, వేగం ఉందో నీ బాహువులకు కూడా అంతే ఉంది. లోకంలో ఉండే అందరికంటే తేజంలో, బుద్ధిబలంలో, ధైర్యంలో నువ్వే అధికుడివి. నిర్మలమైన మనసు కలవాడా, నీ శక్తి సామర్థ్యాలు నువ్వు ఎలా తెలుసుకోలేవు? దానికి కారణం ఏమిటో ఆలోచించు. అప్సరసలలో శ్రేష్ఠురాలైన పుంజిక స్థల అనే ఒక ప్రసిద్ధ సుందరి శాపవశం వల్ల వానర స్త్రీగా అంజనాదేవి అనే పేరుతో కుంజరుడు అనే వానర ప్రభువుకు కూతురుగా పుట్టింది. కోరిన రూపం ధరించే వరం పొందిన ఆమె కేసరి అనే వానర వల్లభుడికి భార్య అయింది. అత్యంత సౌందర్యవతైన ఆ వానర స్త్రీ ఒకానొక రోజున సంతోషంగా మనుష్య స్త్రీ స్వరూపం ధరించి అందమైన ఆభరణాలతో అలంకరించుకుని, మెడలో పూలదండలు వేసుకుని, మృదువైన సన్నటి చీర కట్టుకుని మేఘవర్ణం గల పర్వత ప్రదేశంలో తిరుగుతున్నది. అప్పుడు ఆమె కట్టుకున్న ఎర్రటి అంచుగల పచ్చని దువ్వలువ కొండగాలికి మెల్లగా జారిపోయింది. ఆమె ఉబ్బిన స్తనాలు, బలిసిన తొడలు, సన్నటి నడుము, అందమైన ముఖం, పిరుదుల అందమైన ఆకారం చూసిన వాయుదేవుడు మోహంతో మన్మథ బాణాలకు గురై ఆమె భుజాలను పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె అప్పుడు భయపడి, ఎప్పుడు నా పాతివ్రత్యానికి హాని కలిగించాలని చూస్తున్నాడు అని అంది. వాయుదేవుడు అప్పుడు, నీ మీద మనసు కలిగి నేను కౌగిలించుకున్నాను. అంత మాత్రాన నీ పాతివ్రత్యానికి హాని లేదు. నువ్వు భయపడవద్దు. నేను నిన్ను ఎప్పుడూ తాకే వాయుదేవుడిని. నీకు దీనివల్ల కీర్తి కలుగుతుంది. ఈదడంలో, దాటడంలో నాకు సమానమైన కొడుకు, మిక్కిలి వేగంగా పోయేవాడు, పరాక్రమవంతుడు, బుద్ధిబలం గలవాడు నీకు పుడతాడు అని చెప్పగా నీ తల్లి మనసులో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక కొండ గుహలో వానర శ్రేష్ఠుడివైన నిన్ను కనింది. అసమాన కీర్తి గలవాడా, ఒకనాడు నువ్వు ఆ అడవిలో ఉదయిస్తున్న సూర్యుడిని చూశావు. అది పండు అనుకున్నావు. నువ్వు ఆకాశానికి ఎగిరి 300 యోజనాలు పోగా సూర్యకిరణాల వేడికి నీ దేహం తప్పించినప్పటికీ లక్ష్యం చేయకుండా సూర్యుడిని సమీపించగా ఇంద్రుడు కోపంతో నీ మీద తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం దెబ్బకు నీ ఎడమ చెంప గాయపడ్డది. అప్పటి నుండి నీకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. నీకు కలిగిన బాధ చూసి కోపంతో వాయుదేవుడు కొంచెం కూడా సంచరించకుండా స్తంభించి ఉండిపోయాడు. అప్పుడు లోకాలన్నీ గడగడలాడాయి. దేవతలు కలత చెంది వచ్చి వాయుదేవుడిని సమాధానపరచడానికి ప్రయత్నించారు. అప్పుడు వానరేంద్ర, నిన్ను చూసిన బ్రహ్మ నీకు శస్త్రాలతో మరణం లేకుండా వరాలిచ్చాడు. ఇంద్రుడు నీవు కోరే వరకు నీకు మరణం రాకుండా వరం ఇచ్చాడు. నువ్వు కేసరికి క్షేత్రజ్ఞుడివి, వాయుదేవుడికి ఔరసుడివి. కాబట్టి గొప్ప తేజస్సుతో దాటులు వేయటంలో నీ తండ్రైన వాయుదేవుడికి సరితూగుతావు. నాయనా, మా ప్రాణాలు పోతున్నాయి. పుణ్యాత్ముడా, మాకు ప్రాణదానం చేసి మమ్మల్ని రక్షించు. నువ్వు ఈ సమయంలో రక్షించకపోతే మేమంతా చస్తాం. రామలక్ష్మణులు కూడా చనిపోతారు. వారి కొరకు విలపిస్తూ అయోధ్యలోని అందరూ చస్తారు. ఇంతమంది ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ధైర్యంలో, కార్యసాధనలో, సామర్థ్యంలో రెండో గరుత్మంతుడివి. కొండలు, అడవులతో సహా ఉన్న ఈ భూమండలాన్ని త్రివిక్రమావతార సమయంలో 21 సార్లు ప్రదక్షిణగా తిరిగావు. సముద్ర మథన సమయంలో దేవతల ఆజ్ఞానుసారం మహౌషధుల తీగలను నేను పోగు చేశాను. ఆ తీగలలో అమృతం పుట్టింది. అప్పుడు నాకు అసమానమైన బలం, వేగం ఉండేది. నా కాలం అంతా అయిపోయింది.
ఇప్పుడు ముసలివాడిని, పరాక్రమహీనుడిని. ఇలా అయిపోయాను. విచారపడి ఏం ప్రయోజనం? నా మాట అలా ఉంచు. నువ్విప్పుడు సమస్త సద్గుణాలు కలవాడివి. భూమి మీద ఉన్నవారిలో బలంలో దూరం పోవడంలో నువ్వే గొప్పవాడివి. నిన్ను మించినవాడు లేడు. ప్రాణకోటిలో నీలాగా ఏదీ పోలేదు. ఏది నీ విజృంభణం, పరాక్రమం చూపించు. మా హనుమంతుడు ఇంతటివాడు కదా అని ప్రత్యక్షంగా చూసి సంతోషిస్తాం. వానరోత్తమ లెమ్ము. ఈ సముద్రాన్ని దాటు. ఈ వానర సేనలు నీ వేగాన్ని, పరాక్రమాన్ని చూడటానికి ఆశతో ఉన్నారు. వీరి కోరిక తీర్చు. నీ శక్తి చూడటానికి కోరికగా ఉన్నారు వానరులు. కాబట్టి నువ్వు ఉపేక్షించవచ్చా? జాంబవంతుడు ఇలా ప్రోత్సహించగా, ప్రేరేపించగా ఆ క్షణంలోనే హనుమంతుడు విజృంభించాడు. వానరులు సంతోషంగా చూస్తుంటే తన దేహాన్ని పెంచాడు. 67వ సర్గ. నువ్వు రావణుల వెడల్పుగల సముద్రాన్ని దాటడానికి బలం పెంచుకుని విజృంభిస్తున్న పరాక్రమవంతుడిని, సిద్ధుడైన ప్రసిద్ధుడిని, వానర నాథుడిని, హనుమంతుడిని వానరులు చూసి తమ దుఃఖాన్ని వదిలి సంతోషించి కిలకిలమని చప్పుడు చేస్తూ ఆంజనేయుడిని పొగిడారు. అలా వానరులంతా మితిమీరిన ఆశ్చర్యంతో తనను చూస్తుంటే ఆంజనేయుడు దేహాన్ని పెంచి విస్తార బల సంపన్నుడై తోక జాడించాడు. కొండ గుహలోని సింహంలాగా ఆంజనేయుడు దేహాన్ని పెంచి విజృంభించగా వానర శ్రేష్ఠులు మేలు మేలును పొగిడారు. అప్పుడు ఆయన దట్టమైన కాంతితో ప్రకాశించాడు. ఆ సమయంలో ఆంజనేయుడి ముఖం ఎర్రగా కాలిన పెనంలా, పొగ లేకుండా కణకణమనే నిప్పుల కుప్పలాగా కనిపించింది. దేహంలో వెంట్రుకలు నిక్కబొడుచుకురాగా వానరుల మధ్య నుండి లేచి వానరులతో పెద్దవారికి అందరికీ నమస్కారం చేశాడు. అందరికీ నమస్కారం చేసిన ఆంజనేయుడు తన పరాక్రమం గురించి ఇలా అన్నాడు. సముద్రాన్ని దాటడం అనే గొప్ప కార్యం సాధించడానికి లోకంలో నాకు సమానమైన వారు లేరు. నా తండ్రికి నేనే సమానమైన వాడిని. మేరు పర్వతానికి 1000 సార్లు ప్రదక్షిణ చేసి రావాలనా? సముద్రంలోని నీళ్లు చేతులతో ఎగజల్లి కొండలతో, అడవులతో, మడుగులతో నిండిన భూమిని ముంచాలనా? నేను పోయేటప్పుడు నా పిక్కల వల్ల కలిగిన గాలితో, మొసళ్లతో కూడిన సముద్రాన్ని ఆకాశానికి ఎగజిమ్మాలనా? ఆకాశంలో వేగంగా తిరుగుతున్న గరుత్మంతుడిని 1000 సార్లు ప్రదక్షిణ చేయాలనా? ఇక్కడ నుండి ఎగిరిపోయి పొడుస్తున్న సూర్యుడిని సమీపించి ఆయన పడమటి కొండ చేరే లోపల నేను అక్కడికి పోయి ఆయన నెత్తి మీద ఉన్నప్పుడు ఎదురు రావాలనా? అక్కడ నుండి భూమి మీద దిగకుండా ఇక్కడికి రాగలను. నా బలవేగంతో ఆకాశాన్ని సంచరించే వాటన్నింటినీ దాటిపోగలను. నువ్వు గింజంత తునకలయ్యేటట్లు భూమిని చీల్చాలా? సముద్రాన్ని ఎండబెట్టాలా? పర్వతాలను చేతులతో పిండి పిండిగా దంచాలా? తొడల వేగంతో భయంకరమైన సముద్రాన్ని నా వెంట వచ్చేట్లు చేయాలనా? భయంకరమైన దేహం గల ఆంజనేయుడిని ఏమని అనుకుంటున్నారు? మనలాంటి బక్క కోతే కదా అనుకుంటున్నారా? రివ్వున ఆటలు తిరిగినట్లే చక్కగా ఆకాశంలో పోతుంటే తీగల్లో, చెట్లలో ఉన్న పూలు ఆ వేగానికి తటాలను తెగి నా వెంట వస్తున్నప్పుడు నేను పోయే మార్గం నక్షత్రాలతో దీర్ఘమైన ఆకాశంలాగా చూసేవారికి కనిపిస్తుంది. ఆకాశంలో పైకి ఎగురుతూ కిందికి దిగుతూ నేను పోయేటప్పుడు ప్రాణికోటులన్నీ ఆశ్చర్యంతో స్పష్టంగా నన్ను చూడగలవు. పెద్ద మేఘం ఆకాశాన్ని గమ్మినట్టు మేఘమంత శరీరం గలవాడినై ఆకాశాన్ని ఆవరించి దాన్ని మింగేవాడిలాగా పోతుంటే వానరులారా మీరే చూస్తారు. పర్వతాలను గడగడ వణికేటట్లు చేస్తూ, సముద్ర జలాలను సలసల ఉడికేట్లు చేస్తూ, మహావేగంతో మేఘాలను అదరగొడుతూ వానరులారా నేను సముద్రాన్ని దాటుతాను, మీరు చూస్తూ ఉండండి. బలంలో, వేగంలో వాయువుకు గరుత్మంతుడికి సమానుడైన వాడిని. నా వెంట పక్షిరాజు అయిన గరుత్మంతుడు వాయువు తప్ప మరెవరూ రాలేదు. నేను నిమిషంలో ఆకాశానికి ఎగిరి నిరాధారంగా సముద్రాన్ని దాటేటప్పుడు త్రివిక్రమావతారుడైన విష్ణుమూర్తిలాగా ప్రకాశిస్తాను. సీతాదేవిని చూడలేకపోయామే అన్న విచారాన్ని వదలండి. అపాయం లేదు, సంతోషంగా ఉండండి. నా అంతఃకరణం ఉత్సాహంగా ఉంది. అంతఃకరణం నిర్మలంగా ఉంది. ఉత్సాహపూరితంగా కార్యం అవుతుందని చెప్తే తప్పక జరుగుతుంది. వాయువేగ గరుడ వేగాల కంటే అధికమైన వేగంతో 1000 యోజనాల సముద్రాన్నైనా దాటగలనని భావిస్తున్నాను. అలాంటప్పుడు 100 యోజనాలు ఒక లెక్క. స్వయంభూవైన బ్రహ్మ వజ్రాయుధం ధరించిన ఇంద్రుడి చేతిలో ఉన్న అమృతాన్నైనా నా భుజబలంతో బలాత్కారంగా తేగలను. పునాదితో సహా లంకా నగరాన్ని కూడా పిరికి ఈడ్చుకుని రాగలనని సందేహం లేకుండా తోస్తున్నది. ఈ విధంగా మేఘ గంభీర ధ్వనితో చెప్తున్న వానరాధిపతిని, మహా తేజుడని చూసి వానరులంతా ఆశ్చర్యపడి చాలా సంతోషించారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి, జగత్ ప్రాణకుమార, వీర సమూహంతో స్తోత్రం చేయబడేవాడా, కేసరిపుత్ర, బంధువుల శోకాన్ని ఆర్చావు. నాయనా మేలు మేలు. కాబట్టి నీ మేలు కోరుతున్న ఈ వానర మండలమంతా నీకు కార్యసాధనకై నీకు మంచి దీవెనలు ఇస్తున్నది. మునుల అనుగ్రహ ప్రభావం వల్ల, వానర వృద్ధుల అభిప్రాయం వల్ల, గురువుల దయచేత కపిశ్రేష్ఠ నువ్వు ఈ మహాసముద్రాన్ని దాటి కీర్తితో ప్రకాశిస్తావు. నువ్వు చేయబోయే కార్యం తపస్సులకు, సాధువులకు సంతోషమైనది. కాబట్టి వారు నిన్ను అనుగ్రహిస్తారు. కులానికి కీర్తి దేయబోతున్నావు. కాబట్టి కులవృద్ధులు నిన్ను అనుగ్రహిస్తారు. ఇలాంటి మహాత్ముడు మనకు శిష్యుడయ్యాడు. కాబట్టి గురువులు నీ మీద దయ చూపుతారు. ఈ బలంతో నువ్వు సముద్రాన్ని దాటుతావు, కీర్తి సంపాదిస్తావు. హనుమంత,
నువ్వు వచ్చేదాకా మేం ఒంటి కాళ్ళ మీద ఇక్కడే కాసుకుని ఉంటాం. ఈ వానర సేనా సమూహాల ప్రాణాలన్నీ నీ అధీనంలో ఉన్నాయి. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి ఎవరి ప్రాణాలు వారికివ్వాలి" అని సంతోషంతో అన్నాడు జాంబవంతుడు. అప్పుడు ఆంజనేయుడు వానరులతో అన్నాడిలా: "నేను దాటే వేగానికి భూమి కొంచెమైనా సహించలేదు. ఆ మహేంద్ర పర్వత శిఖరాలు రమ్యంగా కదలలేని రాళ్లతో నిండి ఉన్నాయి. అనేక వృక్షాలతో నిండి ఉన్నాయి కాబట్టి శ్లాఘించే రీతిలో ఉన్నాయి. ధాతువుల నుండి స్రవించు రసంతో మనోహరంగా ఉన్నాయి. కఠినంగా కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు రావణ సముద్రాన్ని దాటడానికి నేను ఉత్సాహంగా కాళ్ళతో తొక్కినప్పుడు అవి సహించగలవు" అని కొండ మీదికి వానరులతో సహా పోయాడు. అక్కడ నానా రకాల చెట్లతో, పొదలతో, సకల రకాల మృగాలతో, ఫలపుష్పాల చెట్లతో, జల ప్రవాహాలతో, సింహాలు, పులులు తిరుగుతూ ఉన్న పక్షుల కోలాహలంతో నిండిన మదించిన ఏనుగులున్న గొప్ప ప్రదేశంలో హనుమంతుడు సంచరించాడు. ఆంజనేయుడు పదఘట్టనతో పీడించబడి సింహంతో కొట్టబడ్డ ఏనుగులాగా ఆ పర్వతం ఉంది. ఆ పర్వతం తారుమారై చెదిరిన రాలు గలదై నీటి వంకలను కక్కింది. భయపడిన మృగాలు, కదులుతున్న చెట్లు, ఎగిరిపోయే పక్షులు, మధుపానసక్తులైన గంధర్వ నాగదంపతులు, బొక్కల్లో దూరే పాములు కలిగి దొర్లుతున్న రాళ్ళు ఒకదానితో ఒకటి తగులుతుంటే అవి చాలా బాధపడి నిట్టూర్పులు విడిచాయి. ఆ పర్వతం ధ్వజంతో కూడిన దానిలాగా భయం కలిగించాయి. ఆ పర్వతాలు ఒంటరిగా చిక్కిన బాటసారిలాగా ఉన్నాయి. అప్పుడు వానశ్రేష్ఠుడు హనుమంతుడు లంకకు పోవాలని నిశ్చయించుకున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మభువేవరాయ, నమోస్తు వల్మీక భవాయ తస్మై.